అంటే కాంగ్రెస్ను కలవడానికి ఈయన ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఈయన సోనియా గాంధీని కాదని ఆ పార్టీలో మధ్య చేయకుండా వచ్చారు. ఈయన పార్టీలో మధ్య వస్తేనే తెలంగాణలో విజయం ఖాయమని, ఆంధ్రలో పోతుందని తెలిసినా కూడా తెలంగాణలో విజయం ఖాయం అని చెప్పి సోనియా గాంధీ తెలంగాణ విజయానికి ఒప్పుకుంది. ఒక సోనియా గాంధీ నిర్ణయం ఇది, ఇంకెవరిది కాదు. దిగ్విజయ్ సింగ్, చిదంబరం వీళ్ళందరూ వ్యతిరేకమే, ప్రణబ్ ముఖర్జీ అందరూ వ్యతిరేకమే. ఒక ఆవిడ నిర్ణయమే. ఆవిడ ఎందుకంటే కుర్రాడు చచ్చిపోతున్నారు ఇక్కడ వందల సంఖ్యలో, ఇది అన్యాయంగా ఉందని దాన్ని నిర్ణయించుకున్నప్పుడు ఈయన మీరు పార్టీ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్లో మధ్య చేస్తా అన్నాడు. ఆయన మధ్య చేస్తా అనుకున్నాడు, కానీ కేవలం కేసీఆర్ తప్పు కూడా కాదు, దిగ్విజయ్ సింగ్ తప్పు ఉంది, చాలామంది తప్పు. ఈయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడు. ఉమ్మడి మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడు, తప్పు లేదు. ఎందుకంటే ఉద్యమం నడిపిన వాడు ముఖ్యమంత్రి కావాలని అడిగితే సోనియా గాంధీని దిగ్విజయ్ సింగ్తో మాట్లాడమంది. దిగ్విజయ్ సింగ్తో మాట్లాడమంది, మా దగ్గర కాంగ్రెస్లో 70 మంది ఉన్నారు ముఖ్యమంత్రి కావాలని కోరుకునేవాడు, అంటే నువ్వు ఏడవడు అన్నాడు. అట్లన్నప్పుడు అంతా అడిగిబడి ఉండాల్సిన లేదు కదా, అవసరం లేదు కదా. ఎందుకంటే విడిగా వచ్చి పార్టీ పెట్టుకున్నారు, గెలిచారు, అదృష్టం కొద్ది. రెండోసారి చంద్రబాబు దేవాలయం ఇంకా ఎక్కువ సీట్లు వచ్చినాయి. అంటే ఈ 2 టర్మ్స్ కూడా ప్రజలు ఆయన నమ్మి ఆయన అధికారం కాంగ్రెస్ వాళ్ళు డిఫెక్ట్ అయ్యారు అప్రతిహతంగా. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బాగా పుంజుకుంటోంది అని చెప్పి అంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో రేపు రాబోయే 2023లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కదా తెలంగాణకి, వీటిలో గెలుపు ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? ఏ విధంగా అంచనా వేస్తున్నారు మీరు? మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఉంది, టీఆర్ఎస్కి అయితే ఉంది. టీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, బీజేపీ వస్తుందని చెప్పడం అప్పుడే, ఎందుకంటే ఇంకా 1 ఇయర్ ఉంది కాబట్టి. కానీ బీజేపీకి పట్టణాల్లో బలం ఉంది కానీ గ్రామాల్లో లేదు. ఇతర పార్టీ నాయకులను కలుపుకుంటే ఉంటుంది. ఇప్పుడు ఖమ్మం జిల్లా ఉంది, ఖమ్మం జిల్లాలో బీజేపీకి అభ్యర్థులు కూడా దొరకరు. ఖమ్మం జిల్లాలో ఒక నాయకుని కలిసి సుధాకర్ రెడ్డినో, లేకపోతే సుధాకర్ రెడ్డి కాదు, అయితే తుమ్మల నాగేశ్వరరావు లాంటి నాయకుడు కలుపుకున్నారు అనుకోండి. ఆయన రావటం కాకుండా ఆయన ప్రతి నియోజకవర్గంలో ఒక నాయకుడిని, ఒక క్యాండిడేట్ చూపిస్తాడు, కనీసం క్యాండిడేట్ చూపిస్తాడు. ఆ క్యాండిడేట్ పెట్టిన తర్వాత ఆయన మోడీని చూసి ఓటు వేయచ్చు. మోడీకి బీజేపీ కార్యకర్తలు లేని చోటు కూడా ఓటున్నాయి. అదొక బీజేపీకి అదొక ప్లస్ పాయింట్, మోదీ నాయకత్వాన్ని వేయచ్చు. కానీ అది క్యాండిడేట్ ఉండాలిగా, క్యాండిడేట్ లేరు. ఇప్పుడు ఇతర పార్టీ నుంచి రావడానికి అంత సంసిద్ధంగా లేరు, అంత ఉత్సాహం చూపట్ల బీజేపీలో రావడానికి. ఎందుకంటే బీజేపీలో చేరిన నాన్ బీజేపీ వాళ్ళు, నాగ జనార్దన్ వాళ్ళు పశ్చాత్తాపడి వెనకొచ్చారు. ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా అంత సంతోషంగా లేరు. అంటే బీజేపీలో ఏంటంటే పాత తరం నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంటు, కొత్తగా చేరిన వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంది. అంటే ఇప్పుడు రాజేంద్ర లాంటి వాళ్ళు కూడా హ్యాపీగా లేరు. పొరపాటు చేసామనుకునే స్థానాలు ఉంటాయి, కొన్ని క్షణాలు ఉంటాయి, కొన్ని సందర్భాలు ఉంటాయి. కానీ ఓవరాల్గా సేల్ అవుతుంటారు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ కూడా ఆశ్చర్యంగా లేదు కాబట్టి సేల్ కావచ్చు. కానీ అప్పుడు కాంగ్రెస్లో చేరాలా, బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది రాజేంద్రకి. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు కాంగ్రెస్ చేరుంటే వేరే రకం ఉండేది, గెలిచేవాడో లేదో తెలీదు, మొత్తం వేరే రకం ఉంది. కాంగ్రెస్లో 46 గ్రూపులు. అంటే మీ అంచనా ప్రకారం రేపు 2023 జరిగే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్కి అధికారం వచ్చే అవకాశం ఉందంటారా మీరు? అవకాశం లేకపోలేదు, కానీ కాంగ్రెస్ ఎట్లా ఉంటుందో తెలీదు. కాంగ్రెస్ పుంజుకోవచ్చు, రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పార్టీ పుంజుకోవచ్చు, లేకపోతే నాయకత్వం మారచ్చు, అయితే రాహుల్ గాంధీ పాదయాత్ర మారచ్చు, లేకపోతే మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవచ్చు, గెలిస్తే పరిస్థితి మారిపోవచ్చు. అయితే బీజేపీలో చేరిన కాంగ్రెస్ వాడు, టీఆర్ఎస్ వాడు పునరాలోచించుకొని మళ్ళీ బయటికి రావచ్చు, అయితే కాంగ్రెస్లో చేరచ్చు, అయితే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ బీజేపీలో చేరచ్చు, ఏమైనా జరగచ్చు, ఎనీథింగ్ మే హ్యాపన్. అంటే బీజేపీ పుంజుకుంటుందనే దాంట్లో మీరు కాంగ్రెస్కి 20% ఓటు ఉంది సార్. తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుంది అంటున్నారు కదా, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఈ జాతీయ స్థాయిలో తనండి చూపించాలని ఒక హడావుడి చేస్తున్నారు. ఢిల్లీ నుంచి అమిత్ షా కమాండ్ చేస్తున్నాడు మొత్తం. అమిత్ షా, నడ్డా, సీతారామన్ ఎవరు కావాలంటే వాళ్ళు వస్తారు. ఇప్పుడు బీజేపీకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే నాయకులు ఎవరు కావాలని వచ్చి ప్రచారం చేసిపోతారు. నాయకులు ఏం మాట్లాడమని లోకల్ రాజు చెప్తే అది మాట్లాడిపోతారు, ఎవరిని తిట్టమంటే వాళ్ళు తిట్టిపోతారు. ఆ బీజేపీకి అనుకూలతుంది. కానీ బీజేపీకి స్థానిక నాయకులు లేరు, వాళ్ళందరూ సిటీలకు పరిమితమైన వాళ్ళు. ఇప్పుడు వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ కొంత, హైదరాబాద్ మెయిన్. ఇక్కడ తగ్గితే మిగతా ప్రాంతాలు లేరు. నల్గొండలో రాజగోపాల్ రెడ్డి రాబట్టి అక్కడ పార్టీకి ఒక అభ్యర్థి జరుగుతున్నాడు, ఒక గెలిచే అవకాశం అనుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డి లేకపోతే ఏముంది, బీజేపీ లేదు అక్కడ నల్గొండలో. రాజగోపాల్ రెడ్డి కూడా తన వ్యక్తిత్వం మీదనే, వ్యక్తిగత పరిస్థితితోనే గెలవాలి. బీజేపీకి లేదు అక్కడ బలం. అంటే మునుగోడు ఫలితాలు ఎలా ఉంటాయని మీరు? మునుగోడులో కాంగ్రెస్ వాళ్ళందరినీ కొనేశారు. ఏం జరిగింది అక్కడ,
కాంగ్రెస్ వాళ్ళందరినీ కౌన్సిలర్స్ అందరినీ బీజేపీలు కొనేశారు. వాళ్ళకంటే ఎక్కువ పే చేసి టీఆర్ఎస్ వాళ్ళు కొన్నారు. మళ్ళీ ఎన్నికలు ఇంకా ప్రకటించక ముందే 2 సార్లు మునిపోయారు కాంగ్రెస్ నాయకులు. ఒకటి ఫస్ట్ బీజేపీకి, దాని తర్వాత టీఆర్ఎస్కి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చెప్పగలం?